అయినా మొగుళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తే చివరికి పెళ్ళాలది పై చేయవద్దు. నీ బొంద నేను వేసి ఆర్డర్లకి నీ ఎన్నుపోస ఆర్డర్ మారిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి అనుమానం రాకుండా వాళ్ళు అడిగినవన్నీ చెయ్యాలి. ఓకే. నేను అసలే అమాయకురాల్ని, మా ఆయన ఇంకేం అడుగుతాడో. పాపం. తప్పదు లిఖిత గారు, తాళి కట్టించుకున్నందుకు వీళ్లతో మనకు తిప్పలు తప్పు. బాబోయ్, మా ఆయన పెద్ద దొంగరా కొడుకు లిఖిత గారు. మా ఆయన కూడా ఆడు చెడిపోయిందేగాక అందరి మొగుల్ని చెడగొడతాడు. మా ఆయన చెడిపోవడానికి రెడీగా ఉంటాడు. మొన్న ఈ మధ్య మొగుల్ని చంపేశారు కదా, ఆ న్యూస్ చూయించి మా ఆయన్ని భయపడదామని చూసా. అబ్బే, భయపడటం మానేసి రివర్స్ అయిపోయాడు. నేనేం పెట్టినా తినట్లేదు. అప్పుడు నీకే కదా హ్యాపీ, వండే బాధ తప్పిద్ది. ఈ ఇంట్లో లేకపోతే బయట తినేస్తారు. మా ఆయనకు అసలే ఆకలి ఎక్కువ, ముందే తినేస్తాడు. అందుకే తీగ తెగిపోకుండా ఈ ప్లాన్ వేసా. మళ్ళీ మన గ్రిప్ లోకి రానివ్వండి, మడతెట్టేద్దాం. అలాగే. నేను అసలే అమాయకురాల్ని కదా, మడతెట్టగలనంటారా? ఏదోలా పెట్టిస్తాలేండి. సరే, ముందు ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మీ ఫ్రిడ్జ్కి ఏమైంది? మా ఆయనకి కోపం వచ్చింది. నన్ను కొడితే చచ్చిపోతాను కదా, ఫ్రిడ్జ్ని గుద్దాడు, అది చచ్చిపోయింది. అయ్యో, సర్లేండి, మా ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇది కూడా ఉంచండి. ఇదేంటి? దీంట్లో మటన్ కర్రీ ఉంది. 2 నల్లి బొక్కలు, 15 బోన్ పీసులు, 6.5 ముక్క బోన్లెస్ పీసులు ఉన్నాయి. అదే అందులో రాశాను. లెక్క తెలీదని తినేస్తారేమో అని. ఇందాక నుంచి ఇదేమంటుంది? అమాయకురాళ్ళంట. ఏ కాదా? ఊరుకండి, వచ్చిందారు పని, మళ్ళీ బరువు డైలాగ్ ఒకటి. వెళ్ళండి, వెళ్ళి అనుమానం రాకుండా నటించండి. ఏం చేయాలో ఫోన్ లో చెప్తాను. అలాగే. ఇదిగో ఫోన్ కిచెన్ లోనే మాట్లాడండి, అక్కడైతేనే సేఫ్. అలాగే. అమ్మా, ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అవును, అక్కడైతేనే సేఫ్. అయినా మొగుళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తే చివరికి పెళ్ళాలది పై చేయవద్దు. నీ బొంద నేను వేసి ఆర్డర్లకి నీ ఎన్నుపోస ఆర్డర్ మారిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి అనుమానం రాకుండా వాళ్ళు అడిగినవన్నీ చెయ్యాలి. ఓకే. నేను అసలే అమాయకురాల్ని, మా ఆయన ఇంకేం అడుగుతాడో. పాపం. తప్పదు లిఖిత గారు, తాళి కట్టించుకున్నందుకు వీళ్లతో మనకు తిప్పలు తప్పు. బాబోయ్, మా ఆయన పెద్ద దొంగరా కొడుకు లిఖిత గారు. మా ఆయన కూడా ఆడు చెడిపోయిందేగాక అందరి మొగుల్ని చెడగొడతాడు. మా ఆయన చెడిపోవడానికి రెడీగా ఉంటాడు. మొన్న ఈ మధ్య మొగుల్ని చంపేశారు కదా, ఆ న్యూస్ చూయించి మా ఆయన్ని భయపడదామని చూసా. అబ్బే, భయపడటం మానేసి రివర్స్ అయిపోయాడు. నేనేం పెట్టినా తినట్లేదు. అప్పుడు నీకే కదా హ్యాపీ, వండే బాధ తప్పిద్ది. ఈ ఇంట్లో లేకపోతే బయట తినేస్తారు. మా ఆయనకు అసలే ఆకలి ఎక్కువ, ముందే తినేస్తాడు. అందుకే తీగ తెగిపోకుండా ఈ ప్లాన్ వేసా. మళ్ళీ మన గ్రిప్ లోకి రానివ్వండి, మడతెట్టేద్దాం. అలాగే. నేను అసలే అమాయకురాల్ని కదా, మడతెట్టగలనంటారా? ఏదోలా పెట్టిస్తాలేండి. సరే, ముందు ఈ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మీ ఫ్రిడ్జ్కి ఏమైంది? మా ఆయనకి కోపం వచ్చింది. నన్ను కొడితే చచ్చిపోతాను కదా, ఫ్రిడ్జ్ని గుద్దాడు, అది చచ్చిపోయింది. అయ్యో, సర్లేండి, మా ఫ్రిడ్జ్ లో పెడతాను. ఇది కూడా ఉంచండి. ఇదేంటి? దీంట్లో మటన్ కర్రీ ఉంది. 2 నల్లి బొక్కలు, 15 బోన్ పీసులు, 6.5 ముక్క బోన్లెస్ పీసులు ఉన్నాయి. అదే అందులో రాశాను. లెక్క తెలీదని తినేస్తారేమో అని. ఇందాక నుంచి ఇదేమంటుంది? అమాయకురాళ్ళంట. ఏ కాదా? ఊరుకండి, వచ్చిందారు పని, మళ్ళీ బరువు డైలాగ్ ఒకటి. వెళ్ళండి, వెళ్ళి అనుమానం రాకుండా నటించండి. ఏం చేయాలో ఫోన్ లో చెప్తాను. అలాగే. ఇదిగో ఫోన్ కిచెన్ లోనే మాట్లాడండి, అక్కడైతేనే సేఫ్. అలాగే. అమ్మా, ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అవును, అక్కడైతేనే సేఫ్.